హంగు ఆర్భాటము లేదు. భుజానికి ఓ హ్యాండ్ బ్యాగు, చిన్న లగేజ్ తో ట్రైన్ లో వచ్చేశారు తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్. కాన్వాయ్ సెక్యూరిటీ అన్న ముచ్చటే లేకుండా ఓ సాధారణ కాంగ్రెస్ కార్యకర్తల హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యారు మీనాక్షి నటరాజన్. వచ్చి రావడంతోనే తన మార్కేంటో చూపించారు. నేను చాలా సింపుల్, నేనింతే, ఇట్లనే ఉంటా, నన్నెవరూ డిస్టర్బ్ చేయొద్దంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. స్టేట్ లీడర్లకు కొత్త ఇన్ఛార్జ్ పెట్టిన రూల్స్ ఏంటి? సింపుల్ గా ఉన్నప్పటికీ స్ట్రిక్ట్ గా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్. సాదా సీదాగా హైదరాబాద్ లో ల్యాండ్ అయిన మీనాక్షి నటరాజన్. ఆడంబరాలకు దూరమంటూ నేతలకు స్వీట్ వార్నింగ్. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ పోస్ట్ అంటే చాలా కీలకం. అందుకే ఇన్ఛార్జ్ గా ఎవరు వచ్చినా వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఫ్లెక్సీలు, స్వాగతాలు, కాన్వాయిలు పెడుతూ హంగామా చేస్తూ ఉంటారు లీడర్లు. అలా ఢిల్లీ నుంచి ఎవరు తెలంగాణ ఇన్ఛార్జ్ గా వచ్చినా వారు హవా చూపిస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణకు వచ్చిన ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రూటే కాస్త సపరేట్. మేడం చాలా సింపుల్, ఆడంబరాలకు అందనంత దూరంగా ఉంటున్నారు. మొన్నటి వరకు తెలంగాణకు ఇన్ఛార్జీలుగా వ్యవహరించిన వారంతా ఒకెత్తైతే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కాస్త డిఫరెంట్. పూర్తి గాంధేయవాద సిద్ధాంతాలతో నడుచుకుంటారామె. చాలా నిరాడంబరంగా ఉంటారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ అంటే ఫ్లైట్ లో వస్తారని అనుకుంటారు. కానీ మీనాక్షి నటరాజన్ సాదా సీదాగా తెలంగాణలో ల్యాండ్ అయిపోయారు. హంగు ఆర్భాటం లేకుండా భుజానికి చిన్న హ్యాండ్ బ్యాగ్ వేసుకుని ట్రైన్ లో వచ్చేశారు. తన కోసం రైల్వే స్టేషన్ దాకా ఎవరూ రావద్దని, తన బ్యాగును కూడా ఎవరూ మోయొద్దని ముందే స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించకముందే ఇక్కడి నేతలకు ముందస్తుగా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. తనను రిసీవ్ చేసుకోవడానికి నేతలు ఎవ్వరూ పెద్ద ఎత్తున రాకూడదని, గాంధీ భవన్ లో తనకు స్వాగతం పేరుతో ఒక్క ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయొద్దని కూడా చెప్పేశారు. అంతేకాదు, గాంధీ భవన్ ఆవరణలో సోనియా, రాహుల్ గాంధీ మినహా మరెవ్వరి ఫ్లెక్సీలు ఉండకూడదని ఆదేశించారట. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో కూడా మరిన్ని విషయాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తనను కలిసేందుకు వచ్చేవారు పూల బొకేలు, శాలువాలు, సన్మానాలు అసలే వద్దని స్పష్టం చేశారు. ఫ్లెక్సీలు పెడితే ఎన్నికల్లో గెలవలేమని, ప్రజల్లోనే ఉంటే గెలుస్తామన్నారు. రాహుల్ కోటరీలో చాలా కీలకమైన నేతగా ఉన్న మీనాక్షి నటరాజన్ పూర్తిగా గాంధేయవాది. భుజాన ఒక నూలు సంచి, అందులో 2-3 జతల బట్టలు. ఆ డ్రెస్సులు కూడా మామూలు సాదాసీదాగా ఉంటాయి. ఇక రాకపోకలు చాలా వరకు రైలు మార్గాల ద్వారానే ప్రయాణిస్తారు. అత్యవసరమైతేనే తప్ప ఫ్లైట్ లో ట్రావెల్ చేయరు. గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తూ ప్రతి శనివారం ఉపవాసం, మౌన వ్రతం పాటిస్తారు. ఇలా ఇప్పటి వరకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జీలుగా వచ్చిన అందరితో పోలిస్తే మీనాక్షి నటరాజన్ చాలా స్పెషల్. దీంతో ఆమెను ఎలా డీల్ చేయాలో అర్థం కాక నేతలు తర్జన భర్జన పడుతున్నారట. అసలే రాహుల్ కోటరీ, ఏమాత్రం తేడా వచ్చినా ఇక అంతే సంగతులు అనుకుంటున్నారట నేతలు. ఇలా వస్తూనే తన సింప్లిసిటీ, లో ప్రొఫైల్, స్ట్రిక్ట్ ఆర్డర్స్ తో హడలెత్తిస్తున్నారు మీనాక్షి నటరాజన్.